37వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథం మనందరికీ బాగా పరిచయమైనటువంటి అధ్యాయమే. ఆ అధ్యాయం అంతటిని మనం ఒక మాటలో జ్ఞాపకం ఉంచుకుంటాం. ఎండిన ఎముకలతో కూడిన లోయ, ది వ్యాలీ ఆఫ్ డ్రై బోన్స్. ఎండిన ఎముకలతో కూడి ఉన్న లోయ అని. ఈ యెహెజ్కేలు 37వ అధ్యాయం అంతా ఇది మన కాలంలో గమనిస్తే నెరవేరిన ప్రవచనం, ఇంకా నెరవేరవలసినటువంటి ప్రవచనం. నాడు యెహెజ్కేలు కాలానికి మనం వస్తే భవిష్యత్తుకు మాత్రమే అది ప్రవచనంగా ఉంది, చరిత్రగా వారికి లేదు. అయితే మన విషయానికి వస్తే నెరవేరిన ప్రవచనం అన్నప్పుడు నెరవేరిన ప్రవచనానికి మరొక మాట వాడితే బాగానే ఉంటుంది. ఆ మాట ఏంటంటే చరిత్ర అని. ఇంతవరకు మనం మత్తయి 16వ అధ్యాయం 3వ వచనం యేసు ప్రభువు వారితో చెప్పిన మాట, కాలంలో సూచనలు మీరు వివేచింపలేరా అంటే ది సైన్ ఆఫ్ ది ఎండ్ టైమ్స్ అన్నమాట. ఆ సందర్భం మనం ఆరంభించి ఆ సూచన ఏమిటి అని చెప్పుకునేటప్పుడు అంజూరపు చెట్టును కూర్చిన సూచన అని చెప్పుకున్నాం. ఆ అంజూరపు చెట్టు ఇశ్రాయేలును గూర్చి మనకు చూపిస్తుంది అని చెప్పుకున్నాం. అదే విషయాన్ని మనం ఇంతకాలం ధ్యానం చేస్తూ వచ్చాం, దాదాపుగా ఈ 3 మాసములు. మరిన్ని చూడవలసిన వారంగా ఉన్నాం. ఒకవేళ ఈ దినం ఈ తలంపుకు వస్తే ఒకవేళ చివరి పాఠంగా మనము కలిగి ఉంటామనుకుంటాను. ఇప్పుడు యెహెజ్కేలు 37వ అధ్యాయంలో ఆ ఇశ్రాయేలును గూర్చి దేవుడు తన ప్రవక్త అయిన యెహెజ్కేలుకు ఈ సంగతిని తాను తెలియపరచడం మనం చూస్తాం. దయచేసి యెహెజ్కేలు 37వ అధ్యాయము 1వ వచనం, 37వ అధ్యాయము 1వ వచనం. దేవుడు యెహెజ్కేలును తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను అని. ఎముకలతో నిండి ఉన్న లోయ అని. దీని గురించి మనం ఇలాగ చెప్పచ్చు. 2 తలంపులు మాటలు ఇక్కడ మనం జ్ఞాపం చేయొచ్చు. ఒకటి, ఎముకలతో ఉన్నాను, వ్యాలీ ఆఫ్ డ్రై బోన్స్. రెండవది, ఎముకలతో నిండి ఉన్నటువంటి లోయ. ఆ వ్యాలీ, ఆ లోయ, అది ఫుల్ ఆఫ్ డ్రై బోన్స్. అవును, ప్రతి పదం కూడా అందులో దేవుడు ఏదో ఒక తలంపు మనకు దాచే ఉంటాడు కనుక ఆ విషయాన్ని కూడా మనం గమనించాలి. అంతేకాదు, మరొక మాట మనము గమనించినట్లయితే ఈ ఎముకలు క్రిందకు మనం వస్తే కనుక 37వ అధ్యాయము దయచేసి రండి, 11వ వచనం. మన ఎముకలు ఎండిపోయినవి. తర్వాత 2వ వచనంలో ఇక్కడే బాగుంది, ఎముకలు అనేకములు ఆయనలో కనబడును, అవి కేవలం ఎండిపోయినవి. ఆ మాట విన్నారు దయచేసి. అవి కేవలం ఎండిపోయినవి అనే మాటను దయచేసి మీరు గమనించండి. కేవలం ఎండిపోయినవి అంటే ఏంటి? అంటే వాటిలో జీవం కాదు కదా, పచ్చి కూడా ఏమీ లేదు, అవి పూర్తిగా ఎండిపోయినవి. వాటి స్థితి ఇక్కడ
ఇలాగా చూస్తాం. ఆ లోయను గూర్చి ఎండిన ఎముకలతో కూడిన లోయ, ఆ తర్వాత ఆ లోయ ఎండిన ఎముకలతో నింపబడిన లోయ, ఫుల్ ఆఫ్ డ్రై బోన్స్, వ్యాలీ ఆఫ్ ది ఫుల్ ఆఫ్ డ్రై బోన్స్. మూడవది, ఆ ఎముకలు కేవలం ఎండిపోయినాయి. ఈ మాటలు మనం గమనిస్తే ఇప్పుడు రండి 37వ అధ్యాయము 1వ వచనం. నేను ఆత్మవశను నిండుగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండిన ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా. దేవుడంటే యేసుకేలు తీసుకొని పోయి అక్కడ దింపడమే కాకుండా ఆ ఎముకల మధ్య యేసుకేలును ఇటు అటు నడిపిస్తూ ఉన్నాడు. నడిపిస్తుంటే యేసుకేలుకి ఏమనిపించుతుంటుంది అని. యేసుకేలు ఒక యాజకుడు అని చెప్పాలి. హీ ఈజ్ ఆఫ్ ప్రీస్ట్లీ ఫ్యామిలీ. ఆ యాజకులకు తెలుసు ఈ చచ్చిన శవములు, ఎండిన ఎముకలు అవి ఎలాగా అపవిత్రమైనవో, ముట్టకూడనివో, వాటికి ఎలాగా ఎడముగా ఉండాలనో అన్న విషయం యేసుకేలు ఒక యాజకుడుగా తనకు బాగా అర్థమైన విషయమే. అయితే మరి తను ఎలాగా నడుచుకుంటున్నాడు? నడుచుకోక తప్పడంలే. ఎందుకు అంటే ప్రభువైన దేవుడు తను నడిపిస్తూ ఉన్నాడు. ఇలాగా నడిచేటప్పుడు యేసుకేలు మనసులో ఏముంటుంది అని నేను అనుకుంటాను. యేసుకేలు కూడా ఆ యూదా జనాంగంతో, దేవుని ప్రజలతో తాను కూడా చెరలోనికి తీసుకొని పోబడ్డాడు. అంటే వారు అలాగ వెళ్ళిపోయారు. ఇలాగ నడుస్తూ ఉంటే ఆ లోయలో ఎండిన ఎముకల మధ్య యేసుకేలుకి అది స్మరణకు వస్తుందేమో. ఏది? మా పాపములను బట్టి, మా తిరుగుబాటును బట్టి దేవుడైన యెహోవా మమ్మల్ని చెదరగొట్టినప్పుడు, ఇలాగా మేము చెదిరిపోయినప్పుడు వారు అటు ఇటు తిరుగులాడుతున్నారు. ఈ సంగతి తలంపు తన మనస్సుకు వస్తూ ఉండొచ్చు అని. కనుక వారు వెళ్ళిన ఆ త్రోవలు ఆ లోయలో నడుచుకుంటూ ఉంటే వారిని చెరగొన్నవారు వారిని చెరలోకి తీసుకుని పోయేటప్పుడు వారు నడిచి వెళ్ళిన మార్గాలు, అటు ఇటు తిరుగుతూ వెళ్ళిన మార్గాలు యేసుకేలు మనసునకు తలంపుకు వస్తూ ఉంటాయి అని. నిజమే, ఆ తలంపుకు వచ్చినప్పుడు ఆ మార్గాలు ఎందుకు మేము ఇలాగ ఈ దారిలో పోయినాం, ఎందుకు మేము ఇలాగా చెదిరిపోయినాం అని అనుకుంటూ ఉంటే తన మనసులో ఈ తలంపు తప్పకుండా వచ్చి ఉంటుంది. ప్రవక్తగా, దేవుని ప్రతినిధిగా, దేవుని ప్రజలకు దైవవర్తమానం అందించిన వాడుగా మనకు తెలిసి యేసుకేలు గ్రంథంలో వారి అపవిత్రతను గురించి, వారి విగ్రహారాధన గురించి, వారి మాలిన్యమును గురించి అన్ని పర్యాయములు. వారు బాహ్యంగానే విగ్రహాలు పెట్టుకోవడం కాదు, వారు తమ మనస్సులో విగ్రహం నిలుపుకున్నారు. వారంతని అపవిత్రపరచబడినారు అన్న సంగతి యేసుకేలుకు బాగా తెలుసు. కాబట్టి ఈ విషయం మనం గమనిస్తే ఇశ్రాయేలు జనాంగం వారి దుస్థితి మనకు అర్థమవుతుంది అని. మనము క్రింద భాగానికి రాబోతాం తర్వాత. అయితే ఇంకా కాస్త అక్కడి నుంచి మనము క్రిందికి వద్దాం. 37వ అధ్యాయం రండి దయచేసి 3వ వచనం. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్నడుగగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియను అనుకొంటిని. ఇప్పుడు ప్రవక్త అయిన యేసుకేలు దేవుడు అడుగుతున్నాడు ఇలాగా నడిపిస్తూ, యేసుకేలు నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా? క్యాన్ దీస్ డ్రై బోన్స్ లివ్ అని అన్నప్పుడు ఏం జవాబిచ్చాడు? అది నీకే తెలియను అని. అంటే యేసుకేలు
ఇది ప్రభువైన దేవునికి బాగా తెలుసు నాకంటే. అంతేకాదు ఇది నాకు తెలియదు, ఇది నా జ్ఞానానికి అందదు. అయినా సరే ప్రభు అది నీకే తెలియను అని అన్నప్పుడు యేస్కేల్లో ఇంకొక తలంపు ఉంది హృదయంలో. ఏమిటంటే దేవునికి అసాధ్యమైనది ఏమి కూడా ఉండదు. అంటే ఎండిన ఎముకలను ప్రభువైన దేవుడు బ్రతికించగలడు, ఆయనకు అసాధ్యమైనది ఏది ఉండదు అన్నటువంటి నమ్మిక కూడా ఈ ప్రవక్త అయిన యేస్కేలు హృదయంలో ఉంది. అందుకనే ప్రభువా అది నీకే తెలియను, నాకు తెలియదు. ఒక మనిషి మాత్రునిగా అంటే ప్రకృతి రీత్యా ఇది అర్థం చేసుకోలేని లేక అంగీకరింపజాలని సంగతి. అయితే అదే సమయంలో నీకే తెలియను అని అనడంలో దీని గురించి నేనేమంత పెద్దగా తెలుసుకోవడానికి, నాకేమి ఇష్టం లేదు అన్నటువంటిది కూడా యేస్కేలు మనసులో ఉంది. అయితే మూడవది, ప్రభు అది నీకు తెలుసు బాగా, అంతేకాదు నీకు తెలుసు అని అనడంలో దేవుని ప్రకృతి అతీతమైన శక్తి మీద యేస్కేలు హృదయంలో ఉండే నమ్మకాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకుంటాం. ఎందుకంటే యేస్కేలుని అడిగినప్పుడు ఒక మాట కూడా అనిండొచ్చు, ఇంతగా ఎండిపోయిన ఎముకలు ఎట్ట బ్రతుకుతాయి ప్రభా అని అనిండవచ్చు. అయితే అనలే. దాని ద్వారా మనకు అర్థమవుతుంది దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అని. ఆ నమ్మిక విశ్వాసం యేస్కేల్లో మనము చూస్తాం. 37వ అధ్యాయము రండి దయచేసి తర్వాత భాగానికి మనం వెళితే 4వ వచనం. అప్పుడు దేవుడు యేస్కేలుతో ఏమన్నాడు? అందుకు ఆయన ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లను, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. ఇప్పుడు ప్రభువైన దేవుడు యేస్కేలుకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఏమాపని ఆజ్ఞాపిస్తున్నాడు? ఆయన అంటాడు, అందుకు ఆయన ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్టాను, స్పీక్ టు దిస్ డ్రై బోన్స్. ఎండిపోయిన ఎముకలతో నీవు మాట్లాడు. సరే, యేస్కేలు ఒక ప్రవక్తగా దైవ సేవకునిగా దేవుని సేవకుల కొరగైన సంగతులు, ప్రభు పని పరిచర్యలో ఉండేవారి కొరైన చక్కని తలంపులు ఇక్కడ మనం చూస్తాం. కానీ ఇప్పుడు అది మన అంశం కాదు. అప్పుడు యేస్కేలుతో ప్రభువైన దేవుడు ఈ విషయాన్ని గురించి మాట్లాడినప్పుడు నీవు ఎండినెముకలతో మాట్లాడుము అని అంటే వాస్తవానికి తన దృష్టికి అది వెరితనంగా కనపడుతూ ఉండవచ్చు. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. 1 కొరింథీ 1వ అధ్యాయము 18వ వచనం. 18వ వచనం, సిలువను గూర్చిన వార్త నశించుతున్న వారికి వెరితనం, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. మానవ దృష్టికి ఇది వెర్రితనంగా కనపడుతుంది. ఎండినెముకలతో మాట్లాడుము అని అన్నప్పుడు ఇది మనుష్య దృష్టికి వెర్రితనముగా కనపడుతూ ఉంది అని. అయినా సరే ప్రభువైన దేవుడు తనకు ఆజ్ఞాపించాడు కాబట్టి తాను మాట్లాడక తప్పడము లేదు అని. అక్కడ యేస్కేలు గురించి మరొక మాట చూస్తాం. 37వ అధ్యాయం రెడీ దయచేసి 5వ వచనం 4వ వచనం. ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలు తీయటం, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇక్కడ యేస్కేలు వెంటనే హీ రెస్పాండెడ్
టు ది కాల్ ఆఫ్ గాడ్. అందుకని ఎహెజ్కేలును గురించి మాట చెప్పచ్చు. తన దృష్టికి ఈ మాట చెప్పేటప్పుడు ఉన్న వారి దృష్టికి అది వెరితనంగా కనపడుతున్నా ఈ ప్రవక్త దేవునికి విధేయత చూపాడు. దేవునికి విధేయత చూపాడు. నిజంగా అటు విధేయత గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తుంది. బైబిల్లో మార్క్స్ సువార్త 2వ అధ్యాయానికి వెళితే పక్షవాయువుల వాడిని చూచి నీవు లేచి నీ పరిపెత్తుకొని నడుమని చెప్పాడు. ఇలాగే ఉంది అది కూడా. వాడ్ యాజ్ గుడ్ యాజ్ డెడ్. పక్షవాయువుల వాడు చచ్చిపోయినతో సమానమే. యోహాను సువార్త 2వ అధ్యాయంలో మీరు ఇప్పుడు మంచిగా ఆ విందు ప్రధానితకు తీసుకుని వెళ్ళండి ఆ నీళ్ళు అని అన్నప్పుడు అది వారికి ప్రకృతి విరుద్ధంగా కనపడుతుంటుంది. వారే ఆశించేది ద్రాక్షారసం అయితే మేము మా చేతితో పోసిన నీళ్ళనే తీసుకుని పొమ్మని పోయమంటాడే. అయినా సరే వారు విధేయత చెప్పాడు. కాబట్టి 37వ అధ్యాయం ఎహెజ్కేలు గ్రంథం 4వ వచనంలో ఎహెజ్కేలు ప్రభువైన దేవునికి విధేయత చూపాడనే మాటను మనం చూస్తాం. 4వ వచనం దయచేసి రండి. అందుకు ఆయన ప్రవచన వాక్యం అయితే ఎండిపోయిన ఎముకలు తిట్లను. అప్పుడు ఎహెజ్కేలు ఎండిపోయిన ఎముకలారా అని మాట్లాడు ఆయన విధేయతను చూపిస్తాం. యెహోవా మాట ఆలకించుడి. ఇక్కడ ఎహెజ్కేలు ఖచ్చితంగా ఒక మాట తాను మాట్లాడేటప్పుడు ఆ మాట తనదైనట్టుగా మాట్లాడడం లేదు. అయితే ఎవరిదైనట్టుగా మాట్లాడుతున్నారు? ప్రభువైన యెహోవా మాట ఆలకించుడి. అంటే ఎహెజ్కేలు దేవుని మాటను మాట్లాడాడు. ఎహెజ్కేలు స్పేక్ ది వర్డ్ ఆఫ్ ది లార్డ్, నాట్ హిస్ ఓన్ వర్డ్. ఆయన తన సొంత మాటను మాట్లాడలేదు, దేవుని మాట మాట్లాడాడు. మనుషుని మాటల్లో జీవం లేదు, అయితే దేవుని మాటలో జీవింపచే శక్తి ఉంది. మనకు తెలుసు 1 పేతురు 1వ అధ్యాయంలో దేవుని వాక్యమనే అక్షయ బీజం మూలంగా మీరు పుట్టింపబడిన వారు 22-23 వచనాలలో. కనుక యోహాను సువార్త 6వ అధ్యాయము వారు ఇది కఠినమైన మాట అని అంటే వారిలో అనేకులు ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే 63వ వచనంలో 66వ వచనంలో మీరు విడిచిపోవాలని కోరుతున్నారా అని అంటే నిత్య జీవం మాటలు గలవాడువై నిన్ను విడిచి మేమెక్కడికి వెళ్తాం అంటే దేవుని మాటలో జీవం ఉంది. కనుకనే ఎహెజ్కేలు దేవుని మాట మాట్లాడాడు. ది లార్డ్ సైడ్ అంటు ది డ్రై బోన్స్, ఓ డ్రై బోన్స్, ఓ ఎండి ఎముకలారా యెహోవా మాట ఆలకించు, నా మాట కాదు. కనుక ఆయన మాటలో శక్తి ఉంది. మనకు బాగా 107వ కీర్తన 20వ వచనాన్ని మనం వెళితే ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసి ఉన్నాడు. గుంటలలో పడి ఉన్న వారిని ఏం చేశాడంటే ఆయన విడిపించాడు. కనుకనే హీ సెంట్ ఫోర్త్ హిస్ వర్డ్, ఆయన తన వాక్యాన్ని పంపించాడు. గుంటల్లో పడిన వారిని విడిపించాడు, వారిని బాగు చేశాడు. కనుకనే 37వ అధ్యాయంలో ఎహెజ్కేలు అలాగా పలకడం మనం చూస్తాం. రండి 5వ వచనానికి. ఇప్పుడు ఎహెజ్కేలు 37వ అధ్యాయము 5వ వచనం. ఎహెజ్కేలు 37వ అధ్యాయము 5వ వచనం. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. ఇప్పుడు నేను చెప్పే తలంపు గమనించండి. ఆ ఎముకల విషయమైన దేవుని ప్రశస్తమైన వాగ్దానము ఇక్కడ చూస్తాం. ది ప్రెషస్ ప్రామిస్ ఫర్ దిస్ డ్రై బోన్స్. ఈ ఎండిన ఎముకల కొరకైన ప్రభువైన దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి వాగ్దానం ఏమిటంటే మీరు బ్రతుకుతారు. ఓ ఎంత అద్భుతమైన వాగ్దానం ఇది! ఇదే ఎహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయంలో 5-6 వచనాల్లో కూడా ఇలాంటి మాటను చూస్తాం. ఆ ఇశ్రాయేలు జనాంగానికి అప్పుడే కనబడిన ఒక శిశువునుగా, నేలను పారవేయబడిన శిశువుగా, ఉప్పు కానీ నూనె కానీ రాయినటువంటి శిశువుగా, తన బొడ్డును కోయినటువంటి శిశువుగా, ఇలాగా
రక్తములో పొర్లుచున్న శిశువులుగా, అదంతా ఇశ్రాయేలు జనాంగానికి వచ్చిన సాదృశ్యం స్థితి. అట్టి వారి యొద్దకు ఆయన వెళ్ళి ఆయన అక్కడ ఒక మాట అంటాడు, మీరు బ్రతుకుమో నేను నీవేళ చేస్తావు, నీవు బ్రతుకుమో నేను నీతో అంటిని. ఎహెజ్కేలు 16:5-6 అయితే ఇక్కడ ప్రభువైన దేవుడు ఈ ఇశ్రాయేలు జనాంగంతో అదే అంటున్నాడు, ఆ ఎముకలతో అదే అంటున్నాడు, ఎండిన ఎముకలారా మీరు బ్రతుకుతారు. ఓ దేవుని స్తోత్రం! ఈ దివ్యమైన వాగ్దానం, ఆయన వాగ్దానం అవును ఆమెనట్టుంది. ఎందుకు? ఆయన వాగ్దానం వాక్కును అది అక్షయమైంది, అది నమ్మకమైంది. ఆయన మాట సెలవిస్తే నెరవేరుస్తాడు. ఆ మాట ఎవరిలోంచి వచ్చింది అని అంటే ఆ మాట జీవాధిపతిలోంచి వచ్చింది. పేతురు అపొస్తలుడు అన్నాడు, మీరు జీవాధిపతిని సిలువ వేశాము. దీస్ వర్డ్స్ కేమ్ అవుట్ ఆఫ్ ది మౌత్ ఆఫ్ ది ప్రిన్స్ ఆఫ్ లైఫ్. గాడ్ ఈజ్ లైఫ్. దేవుడు జీవమైనాడు. యేసయ్య అన్నాడు, నేను జీవమునై ఉన్నాను. కాబట్టి ఆ జీవ మాటలు నిశ్చయంగా అవి నెరవేరుగానే మనం చూస్తాం. సరే, కనుక 37వ అధ్యాయం తర్వాత భాగానికి మనం కనుక వస్తే రండి దయచేసి 5వ వచనం అయిపోయిన తర్వాత 6వ వచనం కూడా ఆయన వాగ్దానమే అని చెప్పాలి. 5, 6 వచనాలు, ఆ 2 వచనాలు దేవుని యొక్క ప్రశస్తమైన వాగ్దానాలే. అయితే ఇప్పుడు 7, 8 వచనాలకు వద్దాం. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా గడగడమని ధ్వని పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితోనొకటి కలిసి కొనెను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదికి వచ్చెను, వాటి పైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయెను అనే మాట. కాబట్టి ప్రవచన వాక్యమైతే ఆయనకు ఆజ్ఞాపించిన ప్రకారం తాను ప్రవచించాడు అనే మాటని ఇక్కడ మనం చూస్తాం. ప్రవచించాడు అంటే దేవుని వాక్కు బయలుదేరింది. అప్పుడు ఏమైందంటే గడగడగడ మన ధ్వని పుట్టిందంట. దీని ద్వారా కూడా మనకు ఒకటి అర్థమవుతుంది. ఎండిన ఎముకలైతే ధ్వని ఎక్కువ వస్తాయి, అయితే పచ్చి ఎముకలకు అంత శబ్దం వస్తుందా? దాని ద్వారా కూడా ఈ ఎముకలు ఎంతగా ఎండిపోయినాయంటే అంతగా ఎండిపోయినాయి. చివరిలో మనం చూస్తాం గడగడ మన ధ్వని పుట్టింది అన్నటువంటి మాట. అంతేకాదు, ఆ ధ్వని పుట్టగానే మనకు మరొకటి అర్థమవుతుంది. అవన్నీ కూడా ఏమైపోయినాయంటండి? పోగు చేయబడ్డాయి. అందుకే ఆ మాట గమనించండి దయచేసి. ఎముకలు ఒకదానితో ఒకటి కలిసిపోయాయి. బోన్స్ కేమ్ టుగెదర్ వన్ టు అనదర్. ఆ ఇంగ్లీష్లో ఇంకా ఆ ఎముకలన్నీ ఒకదానితో ఒకటి అవన్నీ సమకూడాయి. ఒకదానితో ఒకటి ఏమైనాయంట? అవన్నీ కలుసుకున్నాయి. కనుక డ్రై బోన్స్ అసెంబుల్డ్ టుగెదర్. ఇక్కడ దీంట్లో మనకు ఒకటి అర్థమవుతుంది. అవన్నీ సమకూడి ఒకదానితోటి కలుసుకున్నాయి అని అన్నప్పుడు దానికంటే ముందుగా మరొక తలుపు మన మనసుకు రావాలి. ఈ ఎండిన ఎముకలన్నీ ఏమైనాయంటే చల్లా చెదరైపోయినాయి. దే వర్ ఆల్ స్కాటర్డ్. ఆ లోయ అని అన్నప్పుడు ఆ లోయలో ఏదో ఒక కుప్పగా ఉన్నాయనేది కాదు. యెహెజ్కేలు గ్రంథంలో 3-4 అధ్యాయాలకు వెళ్ళినప్పుడు ఈ లోయ ఒక మైదానం అని కూడా చెప్పబడినట్లు మనకు అర్థమవుతుంది. అందుకని ఇది ఒక లోయ అంటే ఏదో ఒక లోయలో ఒక కుప్ప అని అనుకోకండి. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన తల మన మనసులో ఉంచుకోవడం అవసరం. ఏంటి అంటే ఇశ్రాయేలు గురించి మనం చెప్పుకుంటూ వచ్చాం. భూమి యొక్క నలుదిశలుగు వారు చెదరగొట్టబడ్డారు. కాబట్టి చెదిరిన ఎముకలు, స్కాటర్డ్ బోన్స్,
ఇప్పుడు కేమ్ టుగెదర్, సమకూడినాయి. సమకూడిన తర్వాత అవి ఒకదానితో ఒకటి కలుసుకున్నాయి. ఈ దివ్యమైనటువంటి కార్యాన్ని ఇక్కడ మనం చూస్తాం. 7, 8 వచనాలలో మనం చూస్తాం. సరే, ఈ 8వ వచనం ముగింపు ఇంకా కొంత ఆయాసకరంగానే మనకు కనపడుతుంది. ఈ ఎండిన ఎముకలన్నీ చెదిరిపోయినవి, అవన్నీ సమకూడినాయి, ఆ తర్వాత ఒకదానితో ఒకటి ఏకమైనాయి, కలుసుకున్నాయి. కానీ రండి 8వ వచనం చివరి భాగం. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయెను అని. జీవాత్మ లేకపోతే ప్రయోజనం ఏమిటి అని. కాబట్టి జీవాత్మ అవసరము అని. ప్రభు అయిన దేవుడు ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనానికి మనం వెళితే, ఆ నేలమంటితో ఒక బొమ్మను చేసి తన పోలిక చొప్పున తన స్వరూపమందు తన స్వహస్తంతో నిర్మించాక అది ఎలాగుంది అని అంటే ఇలాగనే కనపడుతుంది. ఒక పై ఆకారం కనపడుతుంది అంతే. అయితే దాంట్లో జీవం లేదు. అప్పుడు ప్రభువైన దేవుడు ఏం చేశాడు? 2వ అధ్యాయం 7వ వచనంలో, దేవుడిని యెహోవా ఆ నరుని నాసికారంధ్రంలో జీవవాయువును వదగా, నరుడు ఏమైనాడంటండి చెప్పండి? జీవాత్మ. కనుక 8వ వచనం వరకు 7, 8 వచనాలకు వస్తే, యెహెజ్కేలు ప్రవక్త ప్రవచించడం, ప్రభు మాట పలకడం మాత్రమే చాలదు అనే తలంపు ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంది. ప్రభు యొక్క ఉద్దేశాలు నెరవేర్చబడేందుకొరకాయ ప్రవక్త అయిన యెషయా కేవలం ఆ ఎండిన ఎముకలతో మాట్లాడడం మాత్రమే చాలదు. ఆ ఎండిన ఎముకలతో ప్రవచన వాక్యమైతే ప్రభు అయిన యెహోవా సెలవిచ్చిన మాట చెప్పడం మాత్రమే చాలదు. లేక 1 కొరింథీ 1:18 మనం చెప్పుకున్న ఆ మాటకు వెళితే సిలువను కూర్చిన వార్త ప్రకటించడం మాత్రమే చాలదు. అయితే నెక్స్ట్ స్టెప్ ఏంటి? 37వ అధ్యాయం 2:9వ వచనం. అప్పుడు ఆయన నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లను ప్రభువు యెహోవా సెలవిచ్చిన దేవంగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుము. ఇప్పుడు దేవుడు యెహెజ్కేలుకు విడుము అని నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహాసైన్యమై నిలిచిరి. ఇప్పుడు 9, 10 వచనాలు జాగ్రత్తగా గమనించండి. 9, 10 వచనాల్లో మనం గమనించినట్లయితే కనుక ఇక్కడ ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలుతో ప్రభు అయిన దేవుడు ఏమి సెలవిచ్చాడు అని మళ్ళీ ప్రవచించమంటున్నాడు. అవునా? ప్రవచించు, నరపుత్ర, జీవాత్మ వచ్చిన ప్రవచించు. అందుకే ఈ పదం నేను వాడుతున్నా. ఇంతవరకు మొదటి ప్రవచనం అయిపోయింది. లేక ప్రభువైన యెహోవా సెలవిచ్చిన మాట ప్రకటించడం అయిపోయింది. దాని ద్వారా ఏం జరిగిందో మనం చూసాం. ఇంకా జరగాల్సింది ఏముందో అనేది మనకు అర్థమైంది. 9వ వచనం చివరిలో, 8వ వచనం చివరిలో జీవాత్మ లేదు, జీవాత్మ రావాలి. అందుకని ఆ డ్రై బోన్స్ విషయమై సెకండ్ ప్రాఫెసీ అవసరం. 2వ ప్రవచనం, 2వసారి యెహెజ్కేలు ప్రవచించడం అవసరము అని. అయితే ఈ ప్రవచనం, ఈ ప్రభువైన యెహోవా మాట ఎవరికి అనే విషయానికి మనం గమనించినట్లయితే ఆ మాట జాగ్రత్తగా మీరు గమనించాలి. ఇది ఎండిన ఎముకలు కాదు, ఎండిన ఎముకలతో చెప్పడం కాదు. మరి ఎవరితో? జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లను ప్రభువు యెహోవా సెలవిచ్చిన జీవాత్మ. కాబట్టి ఇది జీవాత్మకు ప్రవచనం. ప్రవచించడం లేక ప్రకటించడం అని చెప్దాం. ప్రవచించు అనింది లేక ప్రకటించు అని చెప్పడం ఇంకా బాగానే ఉంటుంది. కాబట్టి యెహెజ్కేలు
నీవు మళ్ళీ ప్రకటించాలి. ఎవరికి ప్రకటించాలి? జీవాత్మకు ప్రకటించాలి. జీవాత్మ అంటే ఇంకెవరు? జీవాత్మ అంటే ఎవరో కాదు, ప్రభువైన దేవునికే. కాబట్టి దేవుని మాటలు చెబుతూ ఎండిన ఎముకలకు, మనుషులకు అదే సమయంలో ప్రభువైన దేవునికి చెప్పాల్సిన మాట, ఆయన్ను అడగాల్సిన మాట. జీవాత్మ అని యేసుకేలు ప్రవచించడం అనేది ప్రార్థనను చూపిస్తుంది. 1 కొరింథీ 1:18 సిలువను వచ్చిన వాత ప్రకటించడం. పై వచనాల్లో అది. అయితే 2వ భాగాన్ని మనం వచ్చినప్పుడు ఈ 9వ వచనం నుంచి ఇది యేసుకేలు యొక్క ప్రార్థనగా మనం చూస్తాం. కనుక ప్రవచించడమే చాలదు, ప్రకటించడమే చాలదు, ప్రభు వార్తను సిలువను ప్రచురించడం మాత్రమే చాలదు, దానితో కూడా ప్రార్థించడం అవసరం. క్రిందకు చూసి వారితో ప్రకటిస్తూ పైకి చూసి ఆయనతో మాట్లాడాలి. క్రిందకు చూసి ప్రకటించినప్పుడు ఆ వాక్యం దాని పని చేస్తుంది. పైకి చూసి ప్రకటించినప్పుడు, ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన, ఆ జీవాత్మ, ఆత్మ అయిన దేవుడు, జీవముల దేవుడు, ఆయన తన కార్యమును ఇక్కడ చేస్తాడు. అందుకనే మనం చూస్తాం, ప్రవచించడం అంటే ప్రచురించడం, ప్రకటించడం ఎంత ప్రాముఖ్యమో అలాగే ప్రార్థన చేయడం అంత ప్రాముఖ్యం. అందుకే కాబోలు తర్వాత భాగానికి వస్తాం. కానీ ముందే ఒక మాట అంటే, ఎందుకంటే మీకు తెలిసి ఈ విషయం ఆల్రెడీ మీ మనసులో ఉంది, ఎండిన ఎముకలంటే ఇశ్రాయేలు కదా అని. కాబట్టి 122వ కీర్తన 6వ వచనంలో కీర్తనకారుడు దావీదు ఒక మాట అంటాడు. 122వ కీర్తనల గ్రంథం 6వ వచనం, యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయడి, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు. కాబట్టి యెరూషలేము యొక్క క్షేమం కొరకు ఏం చేయమన్నారంటే చెప్పండి అండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. కాబట్టి యెరూషలేము యొక్క క్షేమం అంటే ది ల్యాండ్ ఆఫ్ ది ప్రామిస్ ఆఫ్ గాడ్ టు ది నేషన్. రెండవది, ఆ యెరూషలేము యొక్క ప్రజలు, ఇశ్రాయేలు కొరకై మనం ప్రార్థన చేయడం అవసరం. మూడవది, ఆ యెరూషలేము యొక్క దేశమైన భౌతికంగా, లేక యెరూషలేము ఆ ఇశ్రాయేలు జనమైన. మూడవదిగా ప్రార్థన అనేది వారి విషయమైన దేవుని యొక్క ఏర్పాటు ప్రణాళికలు పరిపూర్ణత కొరకై ప్రార్థించాలి, నెరవేర్పు కొరకై ప్రార్థించాలి. వీ నీడ్ టు ప్రే ఫర్ ది ల్యాండ్ ఆఫ్ ప్రామిస్ గివెన్ టు ది పీపుల్, అండ్ ఆల్సో వీ నీడ్ టు ప్రే ఫర్ ది పీపుల్ టు కమ్ అండ్ పొసెస్ ది ల్యాండ్. అంతేకాదు, మూడవదిగా వీ నీడ్ టు ప్రే ఫర్ ది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ గాడ్స్ ప్లాన్ అండ్ పర్పస్ ఫర్ దిస్ నేషన్. 3 సంగతులు మీకు అర్థమైనాయి. ఆ యెరూషలేం పలస్తీను స్వాస్థ్యంగా దేవుడు ఇచ్చిన ఆ దేశం విషయమై ప్రార్థన చేయాలి, అది వారి వశం కావాలని. ఆ యెరూషలేం అన్నప్పుడు ఇశ్రాయేలు క్షేమం కొరకై మనం ప్రార్థన చేయాలి. వారికి కలిగిన కీడు ఎంత గొప్పదో మనకు తెలుసు. మూడవది, ఆ దేశం విషయంలోనూ ఆ ప్రజల విషయంలో దేవుని ప్రణాళిక నెరవేర్పు విషయమై మనం ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రకటించడమే చాలదు, ప్రార్థించడం ముఖ్యం. ఈ ప్రస్తుత దినాల్లో మనం గమనించినట్లయితే కనుక ఆ ఇశ్రాయేలుకు మనం ప్రకటిస్తే వాళ్ళు అసలు ఒప్పుకోరు. యేసుప్రభుని గురించి ఒక మాట మాట్లాడామనుకోండి, మంచోడైతే సింపుల్గా వెళ్ళిపోతాడు పక్కకు. ఇంకొంచెం కఠినుడైతే, ఏం చెప్తున్నావు, ఆయన మా సహోదరుడే, యేసే కాదు మెస్సియా వస్తాడంటాడు, పోతాడు పక్కకు. మరింత కఠినుడు అయితే, చీపో మేము వినమి మాట అంటారు. అవును, యేసయ్య అనే పదం ఎత్తితే వారికి వెర్రెక్కుతుంది.
కొరింథీ 1:18 శిలువను గురించిన వార్త నమ్మచ్చు దేవుని శక్తి, కానీ అయితే అది వారి దృష్టికి వెర్రితనంగా ఉంది. ఈరోజు కూడా వెర్రితనంగా ఉంది. కాదనం, దేవుడు తన వాక్యాన్ని ఏదో ఒక రీతిగా పంపిస్తున్నాడు, మంచిదే. వారు వినకపోని, అయితే అదే సమయంలో వెళ్ళేవారు ప్రకటిస్తుంటే ఏదో ఒక రీతిగా వాక్యం వారికి చేరుతుంటే, ప్రపంచంలో క్రైస్తవులం ఈరోజు క్రీస్తు యేసు సంఘముగా మనం వారి కొరకై ప్రార్థన చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైన పరిచర్య, చాలా ప్రాముఖ్యమైన పరిచర్య. ఆ పై భాగం నేను ముగించాను. ఎండిన ఎముకలకు అవి ప్రవచించినప్పుడు అవన్నీ సమకూడి రావడం దేవుడు ఈ రోజున యూజ్ చేస్తున్నాడు. అలా ఆ గడగడమని ధ్వని పుట్టడం అనేటటువంటిది ఏమిటో కాదు. ఒక రీతిగా ప్రవచనాలు ప్రకటించడం, మరొక రీతిగా రకాలైన సాధనాలు లేచి వారికి చెప్పడం. అంతేకాదు యుద్ధములు గురించిన సమాచారాలు, సంగతులు, ఆ తుపాకుల శబ్దము, ఆ బాంబుల శబ్దము, ఇదంతా గడగడగడమని పుట్టే ధ్వనులు, ఆ ధ్వనుల మధ్య వారిలాగా సమకూడుతున్నారు. ఈరోజు ఇశ్రాయేల్ జనాంగాన్ని గురించి ఇంతవరకు అందరూ చెట్టుకు వచ్చిన సూచనలో మనం చూసిన పాఠాలలో ఆ దేశం వారికి లాస్ట్ పాఠంలో మనం చెప్పుకున్నప్పుడు 2 పాఠాల్లో ది రెస్టోరేషన్ గురించి నేను మాట్లాడేటప్పుడు ఇది సమకూర్చబడడం, వారి దేశం సమకూర్చబడడం, ఆ జనం సమకూర్చబడడం, వారి హీబ్రూ భాష సమకూర్చబడడం, ఇలాగ 7 సంగతులు నేను మీకు జ్ఞాపం చేశాను. అన్నీ సమకూర్చబడుతున్నాయి, కానీ ఇప్పటికీ కూడా ఇంకా వారు క్రీస్తునందలి విశ్వాసం ద్వారా ఆ నిత్యజీవ వరాన్ని పొందలేదు. వారు కేవలం చచ్చినటువంటి ఆ మృతమైన శరీరములు, ఆ అస్థిపంజరాలు, నిర్జీవమైన స్థితిలో వారు ఉన్నారు. అది వారి స్థితి అక్కడ. అందుకని దే నీడ్ అవర్ ప్రేయర్, దే నీడ్ ది ప్రేయర్ ఆఫ్ ది చర్చ్. సంఘం యొక్క ప్రార్థన వారికి ఎంతో అవసరం. అందుకనే ప్రభువైన క్రీస్తునకు మొరపెట్ట. పౌలు అపొస్తలులు రోమపత్రిక 9వ అధ్యాయం 10వ అధ్యాయం 11వ అధ్యాయంలో మీకు చెప్పాను, ఇంతకుముందు వరకు వినండి. ఆ 3 అధ్యాయాలు తన స్వంత జనమైన తన సహోదరులైన ఇశ్రాయేలు విషయంలో తనలోని ఆసక్తిని గురించి మనం చూస్తాం. ఆ రోషం చూస్తాం. ఎలాగైనా ఇశ్రాయేలు రక్షణ పొందాలి, అందును గూర్చి తాను ఎంతగా పాటుపడ్డాడు అనేది మనం చూస్తాం. పౌలు సంఘములో ఒక సాటివాడు, మనతో ఒకడు, ఇశ్రాయేలుతో కాదు, ఆయన మనతో ఒకడు. ఆ సందర్భంలో నేను చెప్పా, ది రిలేషన్షిప్ ఆఫ్ ది చర్చ్ విత్ ఇజ్రాయెల్. కాబట్టి ఇశ్రాయేలుతో సంఘానికి ఉండే సంబంధం ఏంటి అనేది. సరే, ఇక్కడ మనం వారి క్షేమం కొరకై ప్రార్థన చేయాలి అని మనం అన్నప్పుడు రండి దయచేసి ఏం జరిగింది 37వ అధ్యాయము 37వ అధ్యాయం జీవాత్మతో ప్రకటించగానే 10వ వచనం అండి. ఇప్పుడు 10వ వచనం, ఆయన నాకు ఆజ్ఞాపించినట్టు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను, వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కానీ మహాసైన్యమై నిలిచిరి. అంటే హిజ్ ప్రేయర్ వాజ్ ఆన్సర్డ్. జీవాత్మకు తాను చేసిన మొర విన్నపం తనకు సమృద్ధి జవాబు దొరికింది అని. అందుకనే పాత నిబంధనలో ఇశ్రాయేలు కొరకై యెరూషలేము క్షేమం కొరకై ప్రార్థన చేయడి కీర్తనాకారుడు దావీదు అంటాడు. క్రొత్త నిబంధనకు వస్తే పౌలు ఆసక్తిని బట్టి మనం చూస్తే వారి కొరకై నేను అలాగా జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు అంటే అంటాడు 11వ అధ్యాయంలో, ఆ విధేయులైన వారి కొరై దివారాత్రులు నేను నా చేతులు చాపి ఉన్నానని ప్రభువైన దేవుని ఆ మూట వ్రాయడం మనం చూస్తాం. యెషయా 65వ అధ్యాయం నుండి మాట. కనుక దేవుడు చేతులు చాపడమే కాదు, పౌలు చేతులు చాపుతున్నాడు తన సహోదరు స్వజనం. ఈరోజు వాస్తవానికి మనం కూడా చేతులు చాపాలా. సంఘము యూదులు ఇశ్రాయేలు ద్వేషించకూడదు. నేను ఇంతకుముందు పాఠంలో చెప్పాను.
ఎందుకు అనంటే ఈ సంఘానికి మూలాలు ఆ ఇశ్రాయేలీయులే అనే సంగతి మనం మర్చిపోరాదు. కాబట్టి మొట్టమొదటిసారి సంఘం అనేది భూమి మీద జన్మించినప్పుడు ఆ ఇశ్రాయేలీయులే సంఘంలో మొదటివారు. అందుకనే మొదట యూదునికి, తర్వాత గ్రీసు దేశస్తునికి. కనుక ఈరోజు సంఘం అని చెప్పే మనకు పునాది ప్రభు అయిన క్రీస్తు, ఆ క్రీస్తు తర్వాత ఇశ్రాయేలు ప్రజలు. కాబట్టి ది రూట్స్ ఆఫ్ ది చర్చ్ ఈజ్ ది పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. అందుకని యోహాన్ ఎవరు, యాకోబు ఎవరు, పేతురు ఎవరు, ఆంధ్రే ఎవరు, సిమోన్ ఎవరు, వీళ్ళందరూ ఎవరు? వారు యూదులు, రక్షించబడిన ఇశ్రాయేలు. వారితో సంఘం ఆరంభమైంది, దాని మీద మనం కట్టబడతాం. సరే, దాని గురించి మళ్ళీ నేను వెళ్ళడం లేదు, కానీ వెనక్కి అది మనం ఇంతకుముందు ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఈ మాటలు నేను చెప్పడం ద్వారా నేను ఈరోజు రక్షించబడిన సంఘము, దేవుని ఇశ్రాయేలు అని పిలువబడుతున్న మన బాధ్యతను ఆ అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల సంతానమైన ఇశ్రాయేలు విషయంలో జ్ఞాపకం చేస్తున్నాను. ఐఎమ్ రిమైండింగ్ అవర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ ది ఇజ్రాయెల్ ఆఫ్ గాడ్, రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ది ఇజ్రాయెల్ ఆఫ్ ఏబ్రహాం, ఐజాక్ అండ్ జేకబ్. కనుకనే అటు బాధ్యతను మనం నెరవేర్స్తే నిశ్చయంగా రాబోయే దినాల్లో అనేక మంది, ఈ దినాల్లో కూడా ఎంతోమంది ఇశ్రాయేలు రక్షణ పొందుతారు, రాబోయే దినాల్లో రక్షణ పొందుతారు. పౌలు చెప్పిన మాటను బట్టి చూస్తే ఇశ్రాయేలు అందరూ రక్షణ పొందుతారు. సరే, ముందుకు వెళ్దాం. ఇక 37వ అధ్యాయం దయచేసి రండి. ఇక్కడ 37వ అధ్యాయము 11వ వచనము నుంచి 14వ వచనం వరకు మనము గమనించినట్లయితే, ఇందాక ఏమైతే మనం చెప్పుకుంటూ వచ్చామో సంగ్రహంగా ఈ 2 వచనాల్లో చూస్తాం. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా, ఈ ఎముకలు ఏంటో తెలుసా నీకు? ఇశ్రాయేలీయులందరినీ సూచించుతున్నవి. కాబట్టి ఎముకలు ఇశ్రాయేలీలు, ఎముకలు ఈజ్వల్ ఇశ్రాయేలీలు అని రాసుకోండి. రెండవది, వారు మన ఎముకలు ఎండిపోయెను. ఈ మాట నేను ఇందాకనే జ్ఞాపకం చేశాను. అవి కేవలం ఎండిపోయినాయి. అంటే కొన్ని మాటలు నేను ఇంకా జ్ఞాపకం చేశాను. ఇక్కడ వాళ్ళు చెదిరిపోయినారు, అవి కేవలం అవి ఎండిపోయినాయి, అవి నింపబడి ఉన్నాయి అని అంటే ఇశ్రాయేలీలు ఇంకా దినాలలో వారి పాపాలు బట్టి తెరబడినప్పుడు, నేను ఒక సందర్భంలో ఒక మాట చెప్పాను, ఇశ్రాయేల్ దేశంలో కేవలం గుప్పిటి మంది ఇశ్రాయేలు మాత్రమే మిగిలారేమో, గుప్పిడి ఇశ్రాయేలీలు. అయితే అందరూ ఏమైపోయారు? పోయినారు, చెదిరిపోయినారు. తర్వాత కేవలం ఎండిపోయినాయి. క్రిందలో మనం చూస్తాం 11వ వచనం క్రింద భాగంలో, వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ ఏమైపోయిందంట. కాబట్టి 11వ వచనంలో ఎముకలు ఇశ్రాయేలు ఇంటి వారిని చూపిస్తుంది, ఇశ్రాయేలు జనాంగాన్ని. అంతేకాదు 11 తర్వాత వచనాల్లో మనం చూసి ఎండిపోయినవి మన ఆశ విఫలమైను అని అన్నప్పుడు, అది వారికి పట్టినటువంటి దౌర్భాగ్యమైన దిక్కుమాలిన స్థితి మనకు జ్ఞాపకం చేస్తుంది. దేర్ వెరీ డెసోలేషన్ బికాస్ ఆఫ్ దేర్ రిబెలియస్నెస్, డిసొబీడియన్స్. వారి అవిధేయత, తిరుగుబాటును బట్టి వారికి కలిగినటువంటి బాధ, శ్రమ, హేయమైన స్థితిని మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. ఆ తర్వాత మనం గమనించినట్లయితే ప్రభువైన దేవుడు అలాంటి వారి విషయంలో ఏమన్నా, ఇంకో మాట కూడా చూస్తాం, మన ఆశ విఫలమైను. అక్కడే మరొక తల, మన ఆశ విఫలమైను అని అన్నప్పుడు వారికి దే హ్యావ్ నో మోర్ హోప్. కాబట్టి ఎముకలు ఇశ్రాయేలుకు సూచన. అంతేకాదు
ఆ ఎముకలు ఎండిపోయినవి అని అన్నప్పుడు వారి అవిధేయత తిరుగుబాటును బట్టి చెదరగొట్టబడి వారికి కలిగినటువంటి బహు బాధకరమైన దౌర్భాగ్యమైన స్థితిని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆ తర్వాత మూడవది, మన ఆశ విఫలమాయను అని అంటే ఇంకా వారికి ఏమాత్రం నమ్మకం లేదు, నిరీక్షణ. దే హ్యావ్ లాస్ట్ దేర్ హోప్. వారికి ఇక నిరీక్షణే లేదు. అబ్రాహామును కూర్చిన సందర్భంలో నిరీక్షణకు ఆధారం లేనప్పుడు రోమా 4వ అధ్యాయంలో చూస్తాం 20వ వచనంలో అలాంటి పరిస్థితి ఇశ్రాయేలుకు మనం చూస్తాం. ఆ తర్వాత మరొక మాట 11వ వచనం చివరిలో 4వదిగా, మనం నాశనం అయిపోయినాం అని అనుకొనుచున్నారు. అంటే వాళ్ళు ఇంకా నిరీక్షిస్తే ఒకటే, కేవలం నాశనమును మాత్రమే నిరీక్షిస్తూ ఉన్నారు అని. ఇక ఈ వచనంలో ఈ 4 తలంపులు గుర్తుపెట్టుకోండి. ఎముకలు ఇశ్రాయేలును సూచిస్తూ ఉంది. తర్వాత వారు ఎముకలు ఎండిపోయినవి అనేటటువంటి విషయానికి మనం వస్తే కనుక అవి ఎలాగా చల్లాచెదరైపోయినాయో మనం ఇందాకనే చూసాం. వారి అవిధేయత తిరుగుబాటు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. వారు జీవముల దేవునిలోంచి వేరుపరచబడ్డారు. నేను మళ్ళీ ఒక మాట జ్ఞాపం చేయడం మంచిదే. 2 తలంపులు. ఎఫెసీ 4:18లో వారైతే దేవుని వల్ల కల ఉద్యోగంలోంచి వేరుపరచబడ్డారు. అయితే యేసయ్య ఇశ్రాయేలు గురించి చెప్పిన మాటకు మనం వస్తే యోహాను సువార్త 15వ అధ్యాయం 1 నుంచి 5, 8 వచనాల వరకు 5వ వచనంలో, నేను ద్రాక్షావళిని, మీరు తీగలు, తీగ ద్రాక్షావళిలో నిల్చుంటేనే అని అన్నాడు. కానీ నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరని 5వ వచనం చివరిలో అంటాడు. కాబట్టి ఆ తర్వాత వేరైన ఆ ద్రాక్ష తీగ ఏమైపోయిందంటే ఎండిపోయింది. మనుషులు దాన్ని పోగు చేసి అక్కడ పెడతారు. అది ఇశ్రాయేలుకి వచ్చి మనం చూసాం. ఆ తర్వాత అవి కేవలం ఎండిపోయినవి, మన ఆశ విఫలమైంది. మూడవదిగా వారికి ఏమాత్రం హోప్ లేదు ఇక అనేది నేను మూడవది. 4వది, మనము నాశనం అవుతామే. దే ఓన్లీ ఎక్స్పెక్ట్ దేర్ రూయిన్, దేర్ డిస్ట్రక్షన్, నథింగ్ బట్ దేర్ డిస్ట్రక్షన్, డెజోలేషన్. వారి నాశనం మాత్రమే వారు నిరీక్షిస్తూ ఉన్నారు అని. సరే, ఇంతవరకు మనం చెప్పుకుంటూ వచ్చిన సంగతులు. ఇక్కడ వారిని గురించి మనం చూస్తాం. ఆ అంజూరపు చెట్టును గురించిన విషయంలో మనం ధ్యానం చేస్తూ వచ్చాం. తర్వాత ఇప్పుడు 12వ వచనం నుంచి ప్రభువైన దేవుడు వారితో ఏం చెప్పాడో నేను ఇంతకుముందే జ్ఞాపం చేశాను. పై భాగంలో అలాంటి వారికి దేవుడు ఇచ్చిన గొప్ప వాగ్దానం, ధన్యమైన ప్రశస్తమైన వాగ్దానం ఏమిటి? మీరు బ్రతుకుదురు. రండి ఇప్పుడు ఆ వచనాన్ని గురించి కొన్ని మాటలు ఇలాగా తలదాం. కాబట్టి ప్రవచనం మెత్తి వారితో ఇట్లను ప్రభువుకు యెహోవా సెలవిస్తున్నది ఏమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను. సమాధులను నేను తెరచెదను. మీ సమాధులు తెరవబడతాయి. ఈ సమాధుల గురించి మనం చూస్తే వారేదో భౌతికంగా చచ్చి సమాధి చేయబడిన వారు అనేది కాదు. మనం గురువారం యేసుప్రభు వారు సిలువేయబడ్డాన్ని చూస్తే శనివారం సాయంకాలం మనం సమాధుల తోటకు వెళ్ళారు. మీరు ఎంతమంది వెళ్ళారు నాకు తెలియదు. వెళ్ళారని నేనేమి నేరం మోపడం లేదు. కానీ అట్టి సమాధిని గురించి కాదు ఇక్కడ. రండి ఆ సమాధులు ఏమిటో మనం గమనించినట్లయితే కనుక ఇక్కడ మనము చూస్తాం. దేవుడు వారిని ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వస్తాను అన్నప్పుడు 36వ అధ్యాయము 24వ వచనం సమాధుల గురించి చూస్తాం. యేసుకేలు 36:24, నేను అన్ని జనుల నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశములలో నుండి సమకూర్చి. వారి సమాధులు ఏంటో కాదు, వారు చెదిరిపోయిన దేశములే వారి సమాధులు అని. అయితే ఆ సమాధులు నేను తెరుస్తాను అన్నప్పుడు గాడ్ ఈజ్ గోయింగ్ టు ఓపెన్ ది వే ఫర్ దీస్ పీపుల్ టు కమ్ అవుట్ ఆఫ్ ఎవ్రీ నేషన్ టు ది ప్రామిస్ ల్యాండ్. ప్రభువైన దేవుడు వీరందరూ వాగ్దత్త దేశానికి వచ్చేందుకు కొరకై
వారు చెదిరిపోయిన ప్రపంచంలో దేశాలన్నింటిలో ద్వారాలు వారి కొరకై తెరవబోతున్నాడు. ద్వారాలు వారి కొరకై తెరవబోతున్నాడు. అది ఇక్కడ మనం చూస్తాం. సరే, ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఆయన సమాధులు తెరిచినప్పుడు 12వ వచనం, సమాధుల్లో నుండి మిమ్మల్ని బయటికి రప్పిస్తాను. ఐ విల్ బ్రింగ్ యూ అవుట్ ఆఫ్ ది గ్రేవ్స్. వారిని సమాధుల్లోంచి నేను బయటికి రప్పిస్తాను. ఇప్పుడు లాజరును సమాధుల్లోంచి దేవుడు బయటికి రప్పించాడు. బయటికి రప్పించిన తర్వాత కాదనం కానీ ప్రేత వస్త్రంతో చుట్టబడి ఉన్నాడు. అయితే తనలో ఏముంది చెప్పండి? ఏముంది? తనలో జీవం ఉంది. అందుకనే వాని కట్లు విప్పి వానిని నడిపించుడి అన్నాడు యేసయ్య. వాని కట్లు విప్పండి చాలు, వాడిపోతాడు. ఎందుకు? వానిలో ఉన్న జీవాన్ని గురించి యేసయ్య మాట్లాడాడు. కాబట్టి ప్రభువైన దేవుడు వీళ్ళలో జీవం. అందుకే పైన నేను జ్ఞాపం చేశా, 16వ అధ్యాయం యేసుకేలు కూడా జ్ఞాపం చేశా. బ్రతుకుము అంటే ఆయన తన జీవాన్ని తిరిగి వారిలో కుమ్మరిస్తున్నాడు. 4వది 12వ వచనం, సమాధుల్లోంచి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. ఇశ్రాయేలు దేశంలోనికి నేనేం చేస్తాను? మిమ్మల్ని తోడుకొని వచ్చేదను. దేశంలోనికి తోడుకొని వస్తానన్నప్పుడు గత 2 పాఠాలలో రెస్టోరేషన్ గురించి నేను మాట్లాడేటప్పుడు ఇందాక మళ్ళీ జ్ఞాపం చేశాను. దేశాన్ని దేవుడు వారికి సమకూరుస్తున్నాడు. ఎంతవరకే దేశమంతా ఏ ప్రాంతం వరకు హద్దులతో కూడా దేవుడు ఇశ్రాయేలుకు యెహోషువ కాలంలో పంచిపెట్టాడో అంతవరకు మళ్ళీ దేశం ఎంతమంది ఆక్రమించుకున్నా అదంతా దేవుడు వారి వశమును ఆయన చేస్తాడు. ఇప్పటికే చాలా చేశాడు. ఈరోజుకు యెరూషలేం పట్టణం యావత్తు కూడా కంప్లీట్గా ఇశ్రాయేలు యొక్క ఆధీనంలో ఉంది. అంతేకాదు వారిని సమకూరుస్తాడు. కాబట్టి వారు వచ్చి ఆ దేశమును వారు స్వతంత్రించుకుంటారు అనేది మనం చూస్తాం. అప్పుడు ఏం జరుగుతుంది? సరే, ఈ విషయంలో నేను ఒక మాట చెప్పి ముందుకు పోవడం బాగుంటుంది. ఏంటి అని అంటే, ఈ అంజూరపు చెట్టు అది చిగురించడంతో ఆగిపోలే. ఈ అంజూరపు చెట్టు ఇశ్రాయేలు జనాంగం యొక్క బర్త్ను గురించి మనం చెప్పుకున్నాం, జననం గురించి. అయితే చిగురించడం మాత్రమే కాదు, అహరోను యొక్క ఎండిన కర్ర ఏమైందో మనకు తెలుసు కదండి. ఎండిన కర్ర చిగురించింది, తర్వాత పువ్వులు పోసింది, తర్వాత కాయలు కాసింది, ఫలాలు కాసింది. అది అప్పుడు అంతవరకు చూడని అసహ్యంగా ఉన్న ఎండిన కర్ర, అంతే కదా, ఎండింది ఏం చూడడానికి సొంపుగా ఉంటుందండి. కొన్నిసార్లు కొమ్మలు తీసుకొచ్చి నాటుతారు. నాటినప్పుడు అది చిగురించే వరకు దాని మీద అటొక కొంచెం పేడ ముద్ద ఇటొక పేడ ముద్ద పెడతారు. చూస్తే ఎట్టుంటుంది? ఎంత బాగుంది అని అంటాం ఎవరన్నా? అనం. కాబట్టి ఆ ఎండిన కర్ర ఇప్పుడు ఎండిన ఇశ్రాయేలు. అందుకే యేసుకేలు 16లో నీవు చూడని అసహ్యంగా ఉంటివి. అయితే ఇప్పుడు దేవుడు దానికి జీవం ఇచ్చినప్పుడు, ఆ ప్రజలను సమకూర్చినప్పుడు వారు ఎలాగా చిగురిస్తారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు. నేను మీకు ఇప్పుడు చెప్పా, పోయిన పాఠంలో అనుకుంటే ఒక మాట చెప్పా. ప్రపంచ దేశాల నుంచి ఇశ్రాయేల్ను సమకూర్చినప్పుడు ఇంకా ప్రపంచ దేశాల్లో పిడికిడి మంది ఏమన్నా ఉంటారో ఏమో తెలియదు, అది కూడా ఖచ్చితంగా నేను చెప్పలేను. కానీ అయితే ఇశ్రాయేల్ అందరినూ సమకూర్చబడతారు. ఎందుకు? అది దేవుని యొక్క ఉద్దేశం. తర్వాత మాటకు వెళ్దాం. ఇక రండి, 37వ అధ్యాయము. వారందరినీ ఆయన తోడుకొని వచ్చినప్పుడు 13వ వచనం, నా ప్రజలారా, నేను సమాధులు తెరిచి సమాధులను బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మరలా మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి 14, మీ దేశంలో మిమ్మల్ని విసింపజేసేదను, యెహోవానకు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చునని మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవా. ఇక్కడ ఈ 13, 14 వచనాల్లో మీరు తెలుసుకుంటారు, మీరు తెలుసుకుంటారు, మీరు తెలుసుకుంటారు. ఇంతవరకు కూడా వారు ఆయన్ని ఇంకా తెలుసుకోలే.
వారి కన్నులకు గుడ్డితనం కలిగింది. అయితే ఒక దినాన వారు ఆయనను తెలుసుకోబోతున్నారు. వారు ఆయనను తెలుసుకోనప్పుడు ఏమని తెలుసుకుంటారో తెలుసా? అంటే మనము ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ యోహాని మాట అంటాడు, ఆయనను పొడిచిన వారును ఆయనను చూచెదరు అని అన్నాడు. వారాయన చూడమే కాదా దినాన, వారాయన తెలుసుకుంటారు. ఏమని తెలుసుకుంటారంటే ఈయనయే ఆ మెస్సియా, ఈయనయే యేసయ్య, ఈయనయే రక్షకుడని వారు తెలుసుకుంటారు. కాబట్టి దే కమ్ టు ది నాలెడ్జ్ ఆఫ్ దిస్ జీసస్ ది మెస్సయ్య. మెస్సియా యేసయ్యను గురించిన జ్ఞానంలోనికి వారు వస్తారు. ఆ దినమున వారు యెహోవాను ఎరుగుతారు, ప్రభువుని ఎరుగుతారు. ఆ జ్ఞానం వారికి రాగానే దేవుడు వారి మీద ఏం చేయబోతున్నాడు అని అంటే యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము రండి దయచేసి. 36వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథం. వారి మీద నేను నా ఆత్మను కుమ్మరించదును. ఎన్నో వచనం? 27వ వచనమేనా? నా ఆత్మను కుమ్మరిస్తానంటాడు. చూడండి దయచేసి ఎన్నో వచనం? 36వ అధ్యాయము 27వ వచనమండి. 27, నా ఆత్మను మీ యందుంచి, విన్నారా? నా ఆత్మను నేను మీలో ఉంచుతాను. ఇది ఈవిన చెప్పాడు, ప్రవక్తలు చెప్పారు, యోవేలు ప్రవక్త చెప్పాడు, అంచె దినములో నా ఆత్మను మీ అవనస్తుల మీదను మీ మీదను నేను కుమ్మరిస్తానన్నాడు. యోవేలులో మనం చూస్తాం మాట 2వ అధ్యాయంలో. తర్వాత జకర్యా గ్రంథంలో 12వ అధ్యాయంలో, జకర్యా గ్రంథం 12వ అధ్యాయం రండి దయచేసి. ఆ దినాన ఏం జరుగుతుందో చూడండి. 12వ అధ్యాయం 10వ వచనం. ఏ ఆత్మ అంటే దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణను అందించు ఆత్మను, విజ్ఞాపన చేయ ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన వారి మీద దృష్టించి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుతూ ప్రలాపిస్తారు. ఈ ఆత్మ ఇక్కడ మనం చూస్తాం. సరే, ఇంకా దాని గురించి నేను ఎక్కువ వ్యాఖ్యానించడం లేదు. యెహెజ్కేలు 36లో మనం చూసాం, 27లో తనకు ఆత్మను కుమ్మరించినప్పుడు వారు ఎలాగ పశ్చాత్తాపడతారో. అందుకనే పండుగల గురించి మనం ధ్యానం చేసినప్పుడు కనుక పాప ప్రాయశ్చిత్త దినం పండుగలో మనం చూసినప్పుడు ఆ దినమున వారు తమను తాము దుఃఖపరచుకోవాలి. ఎవడు దుఃఖపరచుకోడో వాడు ప్రజల్లోంచి కొట్టివేయబడతాడు అని మనం చూసాం. సరే, ఇలాగ అయినప్పుడు ఏమి జరుగుతుంది? రండి దయచేసి యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథంలో 26వ వచనం. నూతన హృదయం మీకు ఇస్తాను, నూతన స్వభావం మీకు కలగజేస్తాను, రాతి గుండె మీలో ఉండి తీసివేస్తాను, మాంసం కూడా మీకు ఇస్తాను అని అన్నాడు. ఆ తర్వాత క్రిందకు మనం వస్తే వారు మారిపోయిన వారినిగా మనం చూస్తాం. వారికి నూతన హృదయం, నూతన స్వభావం అంటే ఏమవుతుంది? జకర్యా గ్రంథానికి మనం వద్దాం. అప్పుడు 13వ వచనం జకర్యా గ్రంథం. వారు ఏడ్చినప్పుడట 1వ వచనంలో, ఆ దినమున పాపమును అపవిత్రను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకు యెరూషలేము నివాసుల కొరకు ఒక ఊట ఒకటి చేయబడుతుంది. ఆ ఊట ఏం చేస్తుందో అనేది మనం చూస్తాం. ఆ పాపమును అపవిత్రను పరిహరించుటకై అంటే వారి పాపపరాధములన్నీ పరిహరించబడుతున్నాయి. వారు ఒక నూతనమైన ప్రతిగా చేయబడు, వారి క్షమాపణ గురించి, వారి రక్షణ గురించి మనం చూస్తాం. అంతేకాదు ఆ తర్వాత వారు ఏం చేస్తారు అనే విషయం 36వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథంలో 27వ వచనం. నా కట్టడలను అనుసరించు వారు గాను, నా విధులను గైకొను వారు గాను నేను మిమ్మల్ని
చేస్తాను. నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించెదరు, మీరు నా జనులయ్యుందురు, నేను మీ దేవుడు. అంటే మార్పు నొందిన వారి జీవితంలో వారి క్రియలను ఇక్కడ మనం చూస్తాం. వారు ప్రభువైన దేవుని వాక్కులను గైకొని నడుచుకుంటున్నారు. ఒకప్పుడు తృణీకరించారు. అస్సలు విశేషంగా వీరి పాపమంతటికి కేంద్ర బిందువు ఎక్కడ మనకు తేటతెల్లమవుతుంది అంటే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మనం 2 భాగాలుగా ఈ పాఠాల్లోనే మనం తలంచాం. మొదటి భాగం ఏంటంటే మీరు నా మాట వింటే, ఆ తర్వాత 2వ భాగం ఏంటంటే మీరు నా మాట వినకపోతే. అయితే ఇప్పుడు ప్రభువైన దేవుడు వారిలో ఎంత గొప్ప మార్పు తెచ్చాడండి. ఖచ్చితంగా ఆ దేవుడిని యెహోవా మాట వారు విని ఆయన విధులను అనుసరించి వారి జీవితం నడుచుకుంటారు. అయిపోయింది. అప్పుడు దేవుడు ఈ మాట అంటాడట వారితో, నేను మీ దేవుడిని అయ్యిందును, మీరు నా ప్రజలయ్యిందును. ప్రపంచమంతా తెలుసుకుంటారు, వారు తెలుసుకుంటారు. కాబట్టి శ్రేష్టమైన దివ్యమైన అనుభవం మనం చూస్తాం. కాబట్టి ఇక అంజూరపు చెట్టును కూర్చునిగా నేను ఇంకేం పంచుకోపోవడం లేదు. ఈ సూచన ఇంతటితోటి మనం పూర్తి చేస్తున్నాము. ఆ తదుపరి భవిష్యత్తులో ఇంకా మరిన్ని సూచనలు సంగతులు మనం ధ్యానం చేయబోతాం. కానీ ఈ అధ్యాయం మనం పూర్తిగా ముగించడం మంచిదే. అందుకని నేను 2-3 తలంపులతో పూర్తి చేసేస్తాను. ఇక్కడ మనం గమనించినట్లయితే తర్వాత రండి 15వ వచనము, 16వ వచనము, 17వ వచనము మనము గమనించినప్పుడు బాగా గమనించడం దయచేసి. ఇక్కడ 2 కర్ర తునకలను మనం చూస్తాం. అది కూడా మీరు అర్థం చేసుకోవడం అవసరం. 16 నరపుత్రుడా, నీవు కర్ర తునక ఒకటి తీసుకొని దాని మీద యూదా వారిదని వారితోటి వారిది ఇశ్రాయేలుదని వ్రాయము. మరొక తునక తీసుకొని దాని మీద ఎఫ్రాయిమునకు తునక అనగా యోసేపు వంశస్థులందరినీ వారితోటి ఇశ్రాయేలు వారిదని వ్రాయము. ఇక్కడ 2 కర్ర తునకలను మనము చూస్తాం. అయితే 2 కర్ర తునకలు ఏమిటివి అనంటే 2 ఇశ్రాయేలు కుటుంబాలు. మనకు తెలుసు, వెనక్కి వెళితే దావీదు కుమారుడైన సొలొమోను తర్వాత తన కుమారుడు రెహబాము రాజ్యం చేశాడు. అయితే రెహబాము రాజ్యానికి వచ్చినప్పుడు ఇశ్రాయేలు 2 రాజ్యాలుగా విడిపోయినారు. కనుక ఇశ్రాయేలు 10 గోత్రాలు వారు ఒక కర్ర తునక, యూదా 2 గోత్రాలు మరొక కర్ర తునక. ఈ మాటల్లో అయితే 17వ వచనంలో ప్రభువైన దేవుడు యేసుకెళ్తే ఏమంటున్నాడు అని అంటే, అప్పుడు అది ఏకమైన తునక ఎగునట్లు ఒకదానితో ఒకటి జోడించుము, అవి నీ చేతిలో ఒకటే తునక ఎగును. అంటే 2 ఇక 2గా ఏమాత్రం ఉండబోవు. ఈ కాలంలోనే ఆరంభమైంది. ఇశ్రాయేల్ యూదులు అనే తేడా ఇక లేదు, పూర్తిగా అది జరగబోతుంది. కాబట్టి అవి 2 ఏకమైన తునక, ఒకటే ఇశ్రాయేలు, దేవుని ప్రజలు అని. ఇక 18, 19, 20 వచనాలలో ఈ 2 తునకలను ఏం చేయమన్నాడో జోడించమని చెప్పినప్పుడు 19లో ఏక తునక అనే మాటను మనం చూస్తాం. అయితే ఏకతునక మాత్రమే కాదు, 22వ వచనం అది మనకు తేటగా చెబుతుంది. వారికి మీదట ఎన్నటికి 2 జనములుగాను 2 రాజ్యములుగాను ఉండకూడనట్లు ఆ దేశంలో ఇశ్రాయేలు పర్వతం మీద వారిని ఏకజనముగా చేసి. అదండి పై వచనాలన్నిటి యొక్క సారాంశం. ఇక 2 జనాలు 2 రాజ్యాలుగా కాదు, వారు ఏకజనం, ఒకే ఒక రాజ్యముగా వారు ఉండబోతున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి మరి చూడండి, ఇంకా మనము క్రిందకు వచ్చినట్లయితే కనుక 23వ వచనం నుంచి, వారికి అందరికీ ఒక రాజునే నియమించదను. వారికి ఎవరు నియమిస్తాడంటే ప్రభువైన దేవుడు ఒక్క రాజు. ఆ రాజు ఎవరు అనేది మనం గమనించినట్లయితే 26వ వచనం వరకు 25వ వచనం వరకు మనం చూస్తాం. ఎవరా రాజు? దావీదు. మరి మనం ఖచ్చితంగా ఎలాగో చెప్పగలను మాకు తెలియదు, కానీ దావీదుని ప్రభువైన దేవుడు సూటిగా ఈ మాట అనడంలో, ఒకవేళ ఆ దావీదు మరలా ఏమైనా రాజ్యం చేస్తాడా అనేది ఒకటి, లేక దావీదు అనేది ఒక సాదృశ్యంగా అది మన ప్రభువైన యేసుక్రీస్తు వారికా
అనేది. ఇదైతే మనము తేటగా అర్థం చేసుకోలేని విషయమే. కాబట్టి ఖచ్చితంగా అది ఇది అని నేనేం చెప్పలేను. ఎందుకు అంటే ఆ సంశయం నాలో. యేసయ్య ఒక మాట అన్నాడు మత్తయి సువార్తలో. సీమోను పేతురు శిష్యుడు అడిగాడు, అంతా మేము విడిచిపెట్టి నేను మిమ్మల్ని వెంబడిస్తున్నాం కదా, నువ్వు మాకు ఏమిస్తావు అన్నప్పుడు అప్పుడు యేసయ్య అన్నాడు, మీరును 12 సింహాసనాల మీద కూర్చొని ఏం చేస్తారంటారు? ఇశ్రాయేలు 12 గోత్రాలు వారిని ఏలుబడి చేస్తారు. అందుకని నేను దావీదు కాదని చెప్పడానికి సాహసించడం లేదు. దేవుడు ఒకవేళ పర్మిట్ చేయొచ్చు ఆ డేవిడ్నే మళ్ళీ ఆ రాజ్యం ఏలుబడి చేసేదాని కొరకాయి. అయితే అదే సమయంలో మరొక మాట ఖచ్చితంగా చెప్పదగను. దావీదు సింహాసనమును ఆయన తన కుమారునికి ఇస్తాడు. లూకా 1వ అధ్యాయంలో మనకు తెలుసు. కాబట్టి ఇది సాదృశ్యంగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఏలుబడిని మనకు చూపిస్తూ ఉంది అని. అది కాదని, అది ఖచ్చితమని మనం చెప్పచ్చు. ఎందుకంటే 22వ అధ్యాయంలో మనం చూస్తాం, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన రాజ్యం చేయబోతాడు, 1000 ఏళ్ల పాలన. అయితే మరొక రీతిగా మనం చెబితే ప్రభువైన యేసుక్రీస్తు వారితో కూడా మనము ఏలుబడి చేసేవారంగా. సరే, ఇంకా ముందుకు వెళ్దాం. 26వ వచనం నుంచి ఇక ముగింపుకి వెళ్ళిపోతున్నాం. 26వ వచనం నుండి మనం గమనించినట్టయితే చూడండి, నాకును వారికి నేను ఇచ్చిన నిబంధనగా ఉండును, నేను వారిని స్థిరపరిచెదను, వారిని విస్తరింపజేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యమును ఉంచెదను. ఇప్పుడు వారి మధ్య ఒక పరిశుద్ధ స్థలం నిత్యము ఉండబోతూ ఉంది అని. మరి అది ఏ పరిశుద్ధ స్థలము అంటే, నేను ఇంతకుముందు మీకు కొన్ని ఆలయాల గురించి చెప్పా. ఒకటి సొలొమోను నిర్మించిన ఆలయం, ఆ తర్వాత రెండవది జకరియా హగ్గైల కాలంలో యెహోషువ జెరుబ్బాబెల నాయకత్వంలో యాజకత్వంలో వారు కోరెషు ఆజ్ఞ మేరకు వెళ్ళి యెరూషలేములో ఒక మందిరం కట్టారు. చాలా చిన్నదే. అయితే తర్వాత రోమీల ఏలుబడి కాలంలో ఈ ప్రాంతం వారి ఆధీనంలో పరిపాలనలో ఉన్నప్పుడు కనుక హేరోదు ఇక్కడ కట్టించిన మందిరాన్ని తాను ఎంత పెద్ద మందిరంగానో ఆలయంగానో చేశాడని మీకు చెప్పాను. అది 2వ టెంపుల్, సెకండ్ టెంపుల్. అయితే పోయిన బైబిల్ స్టడీస్లో 3వ టెంపుల్ ఎక్కడ కట్టబడాలి అనే విషయాన్ని గురించి నేను మీకు జ్ఞాపం చేశాను. ఇప్పుడైతే ఆ టెంపుల్ స్థానంలో ఆ యెరూషలేము పర్వతాల మీద ఆ సొలొమోను కట్టిన టెంపుల్, ఆ తర్వాత ఈ టెంపుల్, ఈ 2 నాశనం అయిపోయినాయి. సొలొమోను కట్టిన టెంపుల్ ఏమో నెబుకద్నెజరు పాడు చేస్తే, ఆ తర్వాత జకరియా ఎలిజబెత్ కాలంలో ఎజ్రా ఇలా కాలంలో కట్టబడిన ఆ చిన్న మందిరం, అది పెద్దదిగా ఘనంగా చేయబడిన హేరోదు ఆ మందిరమును టైటస్ చక్రవర్తి క్రీస్తు శకం 7లో పాడు చేస్తే, ఆ తర్వాత ఇప్పుడు 3వ మందిరం కట్టడానికి పన్నాగాలన్నీ సంసిద్ధంగా ఉన్నాయి. కనుక ఆ 3వ మందిరం కట్టబడవలసిన స్థలం ఆ యెరూషలేము పర్వతాలు అదే స్థలంలో. అయితే ఆ స్థలంలో ఈ రోజున మాస్క్ ఆఫ్ ఓమర్ అనేది ఒకటి ఉంది, ఓమర్ మసీద్ ఒకటి ఉంది. ఆ స్థలంలోనే ఇశ్రాయేలీలు మందిరం కట్టాలి. ఆ పర్వతం యావత్తు, ఇశ్రాయేల్ పట్టణం యావత్తు, ఈవెన్ ఈ మాస్క్ కూడా ఈ రోజున ఇశ్రాయేల్ ఆధీనంలోకి వారి చేతిలోనికి వచ్చింది. వారు ఏ క్షణమైన మందిరం కడతారన్న సంగతి పోయిన వారమే మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో దయచేసి రండి. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము 26వ వచనం చివరి భాగంలో, వారి మధ్యన పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచెదను, నా మందిరం వారికి పైగా ఉండును. 28, మరియు వారి మధ్యన పరిశుద్ధ స్థలం నిత్యము ఉండుటకై యెహోవానైన నేను ఇశ్రాయేలీయులను పరిశుద్ధపరచువాడును, అన్యజనులను తెలుసుకొందరు. అంటే ఈ మందిరాన్ని గురించి కూడా ఒక మాట చెప్పడం బాగానే ఉంటుందేమో. అంటే ఇది 3వది
ఈ మధ్య కాలంలో 2-3 సహోదరులు మేము మాట్లాడుకుంటూ నేను మీకు చెప్పిన విషయం కూడా చెప్పా. ప్రస్తుతం ఉండేటువంటి ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తన దగ్గరున్న ఆ మందిరం కొన్న బ్లూ ప్రింట్ ఒకటి వారు కొంతమందికి చూపించాడనే విషయం పంచుకున్నాను. అయితే ఆ మందిరం కట్టబడడానికి ఎంతో కాలం పట్టదు, మేబీ హవర్స్, కొన్ని గంటల్లో కడతారనుకుంటాను. అది మనకు వినడానికి ఆశ్చర్యమే, అది జరుగునా అని మనం అనుకుంటాం, కానీ ఖచ్చితంగా జరుగుతుంది. దినాలు వారాలు కాదు, గంటల్లోనే కట్టబడుతుంది ఆ మందిరం. సరే, ఆ 3వ మందిరం కూర్చా ప్రభువైన దేవుడు ఇక్కడ చెప్పాడు ఒక ప్రశ్న, ఒక సంశయం. అదే నిత్యం ఉండబోతుంది కనుకనే వారొక చిన్న మందిరం ఏదో కడితే హేరోదు దాన్ని ఎంత ఘనంగా చేశాడో, వీరొకవేళ అలాగ కట్టినా దాని ఏదైనా ఉన్నా, అయితే యెహెజ్కేలు గ్రంథంలో ఒక మందిరాన్ని గురించి మనం చూస్తాం. మీరు తర్వాత చూడండి 40వ అధ్యాయం నుంచి 48వ అధ్యాయం వరకు. ఆ చివరి వచనం నేను ఇక చదువుతున్నాను. యెహెజ్కేలు గ్రంథం 48వ అధ్యాయం, 40 నుంచి 48వ అధ్యాయం వరకు మీరు చదవండి. అప్పుడు ఆ దేశాన్ని ఆ ప్రజలు తిరిగి స్వతంత్రించుకొని దాంట్లో స్థిరపరచబడినప్పుడు ఆ దేశం ఎలాగా ఉండాలి అనే విషయం ప్రభువైన దేవుడు బాగా స్పష్టంగా చెప్పాడు. ఆ ప్రజల మధ్య పరిశుద్ధ స్థలం కొరకు ఒక స్థలాన్ని విడిచిపెట్టాలని చెప్పాడు. ఆ పరిశుద్ధ స్థలంలో ఒక ఆలయాన్ని గురించి ప్రభువైన దేవుడు తన ప్రవక్త యెహెజ్కేలు ద్వారా మాట్లాడాడు. అవన్నీ మీరు తర్వాత చదివి ధ్యానం చేయాలని మీకు మనవి చేస్తూ, ఇప్పుడు 48వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 35వ వచనం చదువుతాం. అందరం కలిసి చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 48వ అధ్యాయం 35వ వచనం అందరం కలిసి. దాని కైవారము 18,000 కొలకర్రల పరిమాణము, యెహోవా ఉండు స్థలమని నాట నుండి ఆ పట్టణమునకు పేరు. కాబట్టి నాట నుండి ఆ పట్టణానికి ఏం పేరు? యెహోవా ఉండు స్థలమని ఆ పట్టణమునకు పేరు. యోబేలు గ్రంథం 3వ అధ్యాయము 21, అక్కడ చివరి అధ్యాయము చివరి వచనం అందరం కలిసి చదువుకుందాం. యోబేలు 3వ అధ్యాయము 21వ వచనం. అయితే యూదా దేశం, అందరూ కలిసి బిగ్గరగా, యోబేలు 3వ అధ్యాయం 21. అయితే యూదా దేశంలో నివాసులు నిత్యమందురు, తరతరములకు యెరూషలేము నివాసముగా ఉండును, యెహోవా సియోనులో వసించు. అయిపోయింది, తరతరములకు తరతరములకు. కాబట్టి అక్కడ దేవుని మందిరం ఒకటి ఉండబోతుంది. ఆ మందిరం తరతరాలకు ఉండేటి మందిరం. సరే, మీకు చెప్పాను పలానా అధ్యాయాలని, మీరు తర్వాత చదవండి. ఇంతటితో మత్తయి సువార్త 16వ అధ్యాయము 3వ వచనంలో కాలంలో సూచనలు మీరు వేచింపలేరా అని యేసయ్య చెప్పిన ఆ మాటకు, ఆ సూచన అంజూరపు చెట్టును కూర్చున్న సూచన మత్తయి సువార్త 24వ అధ్యాయంలో. కాబట్టి అందును గూర్చి ఆ అంజూరపు చెట్టు ఏదో కాదు, ఇశ్రాయేల్ జనాంగమని నేను ఈ పాఠాలన్నింటిలో మీతో పంచుకుంటూ వచ్చాను. ఈరోజు ముగిస్తూ ఒక మాట అంటున్నాను. ఎప్పుడో ప్రవచించినటువంటి ఆ దేవుని వాక్యం, యేసయ్య శరీరధారిగా ఉన్న కాలంలో చెప్పినటువంటి ఆ సూచనకు వచ్చిన సంగతులు నేడు ఎలాగా నెరవేరుతున్నాయి. అంతేకాదు, ఆ నెరవేర్పు యొక్క ముగింపుకు వచ్చాయని చెప్పడానికి సందేహం లేదు. నెరవేర్పు యొక్క ముగింపుకు వచ్చాయని చెప్పడానికి ఇక సందేహం లేదు. వారు మొదటి మందిర కాలంలో లేరు, ఆ 2వ మందిర కాలంలో లేరు, ఇప్పుడు వారు 3వ మందిర కాలానికి వచ్చారు. దీనివల్ల ముగింపు అయ్యా కనుక నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేవి అన్నప్పుడు ప్రభు చెప్పిన మాట అంజూరపు చెట్టును కూర్చిన సూచన. అంజూరపు చెట్టు చిగురించుట చూడగానే ఆ దినం సమీపించిందని మీరు తెలుసుకోండి. వాటి ప్రభు ఈ వాక్యాన్ని మనం దీవించి ఈ సంగతుల గురించి మనం ఇంకా తలస్తూ చదువుతూ ధ్యానిస్తూ దేవుని ఆత్మ ద్వారా తేటగా సంగతులు అర్థం చేసుకొని మనం సిద్ధంగా ఉందాం. అనేకులను మేల్కొల్పుదాం, సిద్ధపడదాం. ప్రభు రాకడ కొరకై, ఆయన ఘనత కొరకై ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం.